సరే ఈరోజు థియేటర్లో రెట్రో సూర్య అండ్ పూజా హెగ్డే కాంబినేషన్లో ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఆడియన్స్ సహనాన్ని పరీక్షించే పద్ధతిలో సినిమా నడిచింది. సెకండ్ హాఫ్ కొంత పర్వాలేదు, కానీ ఫస్ట్ హాఫ్ చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే డైరెక్టర్ తీసుకున్నటువంటి అంటే సుబ్రాజ్ తీసుకున్నటువంటి టాపిక్కే కొంచెం క్రిటికల్ టాపిక్ తీసుకున్నాడు ఆయన. దాన్ని ఒక కొత్త నేపథ్యంలో చెప్పాలి అని అనుకుని క్యారెక్టరైజేషన్లో చాలా పాత ధోరణికి వెళ్ళిపోవడంతో ఆడియన్స్ కొంత డీవియేట్ అవుతారు, బోరింగ్ ఫీల్ అయ్యారు. అంటే చూసిన కథనే చూస్తున్నాము అనేటువంటి ఒక అనుభూతికి లోనయ్యేటువంటి పరిస్థితి. పర్టికులర్గా హీరోయిన్ క్యారెక్టర్ డిజైనింగ్లోనే తడబాటు జరిగింది. అంటే సినిమాకి చాలా ప్రాథమికంగా దాన్ని ప్రధానంగా తీసుకున్నాడు ఆయన. తీసుకున్నప్పుడు దాన్ని కొత్తగా డిజైన్ చేసి ఉండాల్సింది. అలా కాకుండా మనకు చాలా సినిమాల్లో హీరో వైలెంట్గా ఉంటాడు, హీరో వైలెన్స్ని ఇష్టపడినటువంటి హీరోయిన్ క్యారెక్టర్లు మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ సందర్భోచితమైనటువంటి హింసని ఆమోదించటం అనేది ఖచ్చితంగా ఎవరైనా చేసి తీరాలి. పర్టికులర్గా సఫరర్స్ వైపు నిలబడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సందర్భోచితమైనటువంటి హింసని అర్థం చేసుకుంటారు. కానీ ఇలాంటి సినిమాల్లో హీరోయిన్లు చాలా మొండిగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో కూడా అదే ధోరణి ప్రదర్శించాడు ఆయన. హీరోయిన్ క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. చాలా పాత పద్ధతిలో అనేక సినిమాల్లో చూసాం ఈ ధోరణి. ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేస్తుంది. ఇది ఆడియన్స్ కొంచెం బోరింగ్గా అనిపించింది ఆ ఎలిమెంట్. అంటే పెళ్లితో మొదలవుతుంది సినిమా, మొదలై అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. అది కొత్తగా అనిపించలేదు ప్రేక్షకులకి. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథలో అతను ఏం చెప్పదలుచుకున్నాడో ఆ ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ని అక్కడ వాడాడు. అక్కడి నుంచి కొంత ఎంగేజ్ చేయగలిగాడు. అక్కడ నుంచి ప్రధానమైనటువంటి విలన్ క్యారెక్టరు, అలాగే రకరకాల ఇతర పాత్రలు, ఈరోజు రిలీజ్ అయినటువంటి 2 సినిమాలకి కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి. ఈ సారూప్యతలు ఏంటంటే, అంటే ఈ 2 విపరీతంగా పోటీ పడబోతున్నాయనే ప్రచారం జరిగింది ఈ మధ్యకాలంలో. 2 సినిమాలకి సంబంధించినటువంటి ఈవెంట్స్, ఇక్కడ విజయ్ దేవరకొండ వెళ్ళి మాట్లాడటము, ఇదంతా ఒక హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమాకి, రెట్రోకి. చేసినప్పటికీ సినిమాలో ఆయన సెకండ్ హాఫ్లో అంటే ఈ పోలికల దగ్గరకు వచ్చేస్తే 2 సినిమాలకి ప్రధానంగా 2 కూడా ఒక ఉన్మాద స్థితిలో ఉన్నటువంటి ప్రజల మనసులు కలుషితం అయిపోతున్నాయి రకరకాల పద్ధతుల్లో. కొంత వైలెంట్ ధోరణి పెరుగుతోంది అనేది, అంటే వైలెన్స్ని చూసి ఎంజాయ్ చేసే పరిస్థితి. ఇప్పుడు ఎలాగైతే మనం ఇందాక చెప్పుకున్నామో సినిమాల్లో వైలెన్స్ విపరీతంగా ఉంటుంది, ఆ వైలెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు అని. ఈ ఎంజాయ్ చేయటం అనేది కరెక్టా కాదా అనేది వేరే చర్చ. అది ఖచ్చితంగా తప్పే. అలాంటి ధోరణిని ప్రమోట్ చేయటం అనేది తప్పు. అయితే ఈ 2 సినిమాల్లోనూ వైలెన్స్ని ఎంజాయ్ చేసేటువంటి క్యారెక్టర్లను క్రియేట్ చేశారు 2 చోట్ల. అది అనుకుని చేశారా, కాకతాళీయంగా జరిగిందా, 2 ఒకే రోజు రిలీజ్ అవటం, ఈ సిమిలారిటీ ఉండటం అనేది విచిత్రంగా అనిపించింది. అలా ఈ సినిమాలో దాని మీద ఒక విమర్శ కూడా ఉంది. అంటే చివరిలో ఇలా వైలెన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు మీరు, ఇది తప్పు అనే మాట ఇందులో వాడారు రెట్రోలో. కార్తీక్ సుబ్బరాజు ఆ మేరకు జాగ్రత్త తీసుకుని ఆ డైలాగ్ చెప్పించాడు ఒక క్యారెక్టర్తో. అయితే తను చేసినటువంటి ప్రధానమైన లోపం పూజా హెగ్డే క్యారెక్టర్ని ప్రాపర్గా కొత్త ఏరియాలో లొకేట్ చేసి ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉండాల్సింది. అంటే అండమాన్ కాదలై ఇలాంటి చాలా సినిమాలు గతంలో వచ్చున్నాయి. ఆ సినిమాలు కూడా అక్కడే తీశారు, అండమాన్ ఆ ఏరియాలోనే తీశారు. ఈ సినిమాలో కూడా ఆ ధోరణి కనిపించింది చాలా, పర్టికులర్గా ఫస్ట్ హాఫ్లో. నెమ్మదిగా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి విప్లవంతో రిలేట్ చేసుకుంటే, అంటే బానిసలు తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా అనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ నిర్బంధాన్ని నిరంతరం ప్రయోగించడం ద్వారా వాళ్ళని అణిచి ఉంచాలని పాలకవర్గం అనుకుంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంటే ప్రజల్ని బానిసలుగా మార్చి వాళ్ళతో శ్రమ చేయించుకుని ఆ శ్రమని దోపిడీ చేయటం అనేది కార్యక్రమం. ఎక్కడో చోట అంటే తిరుగుబాటు జరుగుతుంది, కానీ ఇది వైయక్తిక తిరుగుబాట్లు మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరో వస్తారు తమకి విముక్తి కల్పిస్తారు అని చెప్పి జనాలు అనుకుంటూ ఉంటారు. ఇది కూడా ఫార్ములానే.
ఇప్పుడు అనేక సినిమాలు చూస్తున్నాం మనం, ఎంజీఆర్ రోజుల నుంచి ఎన్టీఆర్ రోజుల నుంచి ప్రజలు బాధలు పడుతూ ఉంటారు, ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ నాయకుడు వస్తాడు, వచ్చినప్పుడు వాళ్ళు రైజ్ అవుతారు, అప్పటి వరకు ఆ బాధలు పడుతూ ఉంటారు. ఈ సినిమాలో కూడా అదే ధోరణి ఉంటుంది. అది కొంత అంటే ఓల్డ్ తరహా ఆ పాత సారాన్ని కొత్త సీసాలో పోసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మారిన ప్రపంచానికి ఈ కథని ఎలా కనెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఏరియాలో కొంత కొత్తదనాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక పాత ఫార్ములా సినిమా ధోరణిలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దీని మీద కొన్ని డైలాగులు కొత్తగా అనిపించినాయి అంతే. సినిమాలో పర్టికులర్గా విలన్ క్యారెక్టర్తో మాట్లాడిస్తాడు. అంటే ఎల్లకాలం మీరు ఉండరు, మిమ్మల్ని కూలదోస్తూ ఒక విప్లవం రాక తప్పదు అని చెప్పి ఒక క్యారెక్టర్తో డైలాగ్ చెప్పించాడు. ఆ డైలాగ్ విన్నటువంటి విలన్ చాలా నవ్వుతూ ఒక డైలాగ్ చెప్తాడు. అతను ఏమంటాడంటే, విప్లవం వస్తే మంచిదే కదా, చిన్న యుద్ధం జరుగుతుంది, అది ఎంజాయ్ చేస్తాను నేను డెఫినెట్గా అంటాడు. అంటే మీరు రైజ్ అయితే నేను చంపేస్తాను అనేది వాడి ఇండికేషన్. ఇప్పుడు వాస్తవంగా సమాజంలో అదే జరుగుతోంది. అది కొంత బాగా అల్లాడు ఆ సన్నివేశం వరకు అని అనిపించింది. అలా సినిమా మొత్తం ఫార్ములాలో నడుస్తుంది. హీరో క్యారెక్టర్ ఎలివేషను, ఇక్కడ కూడా పురాణాల రెఫరెన్స్ తీసుకొచ్చాడు ఆయన. అంటే మనకు భాగవతం అంటే శ్రీకృష్ణుడు ఈ అంశలో పుడతాడు అని తెలిసినప్పుడు కంసుడు దేవకికి పుట్టినటువంటి పిల్లలందరినీ చంపేసుకుంటూ వెళ్తాడు. అదే ఆ సీన్ కూడా వాడారు దీనిలో, ఆ రెఫరెన్స్ కూడా వాడారు. వాడిన తర్వాత ఈ కృష్ణుడు వేరే చోట పెరుగుతాడు. అలా ఈ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ ఇంకెక్కడో పెరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా అనేక సినిమాల్లో ఇది వాడేసినటువంటి రెఫరెన్స్లే. ఇలా సినిమాలో ఎక్కడ కొత్తదనం అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంత విలన్ క్యారెక్టర్ల నుంచి కొంత కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. పర్టికులర్గా క్లైమాక్స్ సన్నివేశం చాలా బాగా తీసాడు. అంటే ఆ సీన్ కోసం మొత్తం సినిమాని భరించలేరు ప్రేక్షకులు. అంటే ఆయుధాలు కాదు, ఆయుధాలు అనేవి సెకండరీ, సిద్ధాంతం అనేది ప్రైమరీ. అంటే సిద్ధాంతానికి ఆయుధం కట్టుబడి ఉండాలా, ఆయుధానికి సిద్ధాంతం కట్టుబడి ఉండాలా అనే ఒక డిస్కషన్ ఉంది చరిత్రలో. దాన్ని ఆ పాయింట్ని పట్టుకొని బాగా ఎలివేట్ చేయగలిగాడు డైరెక్టర్. అది ఆ సీన్ని జనాలు కూడా బాగా సీరియస్గా అబ్జర్వ్ చేశారు. అంటే ఆడియన్స్లో ఒక ఉత్కంఠ కనిపించింది, ఈ సీన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు ఇతను అని. ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగాడు. కానీ ఆ ఒక్క సీను నిలబెట్టదు సినిమాని. అంటే సూర్య కొత్త తరహా సినిమాలు చేయాలని విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఆయన పాన్ ఇండియా సినిమా బాహుబలి లెవెల్లో ఉండాలని ఒక ప్రయత్నం చేశాడు, కంగువా. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అలాంటి ఫలితమే ఈ సినిమా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ రెట్రో కూడా. అంటే ఎక్కడో ఏదో పాయింట్ కనెక్ట్ అవుతుంది, వీళ్ళు సినిమాకి డేట్స్ ఇచ్చేస్తున్నారు, సినిమా చేద్దాం అంటున్నారు. కానీ టోటల్ స్క్రిప్ట్ వింటే వాళ్ళకే అర్థమవుతుంది ఇది మొత్తం పాత ఫార్ములా సినిమా, ఎంజీఆర్ కాలం నాటి వ్యవహారం ఇదంతా అని. కానీ ఎందువలనో ఆ క్యారెక్టరైజేషన్లో కొత్తదనం ఆయన్ని అట్రాక్ట్ చేసి ఉండొచ్చు, ఇది నా మీద వర్కౌట్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో చేసి ఉండొచ్చు. కానీ ఆయన కంగువాలో ఏ మిస్టేక్ అయితే చేశాడో ఇందులో కూడా అదే దొరికింది. ఎంటర్టైన్మెంట్ కోసం కొంత తాపత్రయపడ్డారు, అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. సో కంపారిటివ్గా ఈ సినిమా పెద్దగా ఆడియన్స్ మీద ప్రభావం వేసే అవకాశం అయితే లేదు. కాకపోతే సూర్య మీద అభిమానంతో థియేటర్లకు వెళ్ళినటువంటి ప్రేక్షకులకి కొంత అది ఎంగేజ్ చేయగలుగుతుంది అంతవరకే. అలాగే పూజా హెగ్డే తను ఒక పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తోంది. తనకు కూడా ఏమాత్రం ఉపయోగపడేటువంటి అవకాశం లేని సినిమా ఇది. ఆ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరే. అంటే పాత మూసధోరణిలో నడిచింది ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం. తను కనీసం డైరెక్టర్తో ఒక ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి ఉండాల్సింది. ఇది అనేక సినిమాల్లో చూశాను నేను అని చెబితే ఆయన ఏమన్నా మార్చుకునేవాడేమో, కానీ లేదు, సినిమాలో స్కోప్ లేదు. అంటే హీరో హీరోయిన్ ట్రాక్ మొత్తం కూడా చాలా బోరింగ్గా నడిచింది. అది ఆడియన్స్ని డిస్కనెక్ట్ చేసింది ఒక రకంగా సినిమా నుంచి. కాబట్టి సూర్యకి ఇది భారీ విజయాన్ని ఇచ్చే సినిమా అయితే అవదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గద్దలకొండ గణేష్లో కూడా సేమ్ పూజా హెగ్డే ఇటువంటి క్యారెక్టరే. అవును, అలాగే ఉంటుందా? అంతే. అంటే వైలెన్స్, హీరో వైలెంట్గా ఉంటాడు, ఆ వైలెన్స్ తప్పు అనేటువంటి నిర్ణయంతో హీరోయిన్ ఉంటుంది. కానీ
ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ హింస జరిగి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఈ నమ్మకాల మీద క్యారెక్టర్లు నడపడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఏది ఎక్కడ సందర్భోచితంగా ప్రవర్తించాలి తప్ప ఏదో మనం అనుకున్నాం మనం అంటే అహింస అనే విధానం దగ్గర ఉండేటువంటి గొడవ అదే. అహింస అనేది వన్ సైడెడ్గా ఉండదు. ఎప్పుడు అవతల వాళ్ళు ఆయుధాలు పట్టుకుని హింస చేస్తున్నప్పుడు అహింసతో వాళ్ళని ఎదుర్కోవటం అనేది కుదరదు. ఖచ్చితంగా పూచికి పుల్లలు పట్టుకుంటే పని అవదు. అవతల వాళ్ళు తుపాకులు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా తుపాకులు పట్టుకుంటే తప్ప కుదరదు. అలాంటి సందర్భాల్లో అంటే మొండిగా వ్యవహరించడం, క్యారెక్టరు నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు అని చెప్పి హీరోతో ఘర్షణ పట్టడం, ఇది అనేక సినిమాల్లో దొర్లినటువంటి విషయమే. దాన్ని ఇంకొంచెం కొత్తగా ఏదైనా డిజైన్ చేసుకోగలిగి ఉంటే బాగుండేది ఆయన. అది జరగలేదు. దాంతో పూజా హెగ్డే కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయతతో నడుస్తుంది ఆ క్యారెక్టర్. అందుకని ఈ సినిమా సూర్యకి అంటే తన సబ్జెక్టులు చూస్ చేసుకోవటంలోనే గందరగోళం అవుతున్నాడు. అది వరుసగా అతని సినిమాలన్నీ అలాగే నడుస్తున్నాయి. అంటే ఒక్క సినిమా జై భీమ్ తప్ప ఈ మధ్యకాలంలో ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏ సబ్జెక్టు కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అందుకని ఇంకొంచెం కేర్ తీసుకోవాలి. జై భీమ్ కూడా ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. ఓటీటీ అయినప్పటికీ ఆ సినిమా ఒక అంటే కాన్సెప్చువల్ సినిమా. అది ఆ కాన్సెప్చువల్ సినిమా అవటంతో ఒక సెక్షన్ని బాగా అట్రాక్ట్ చేయగలిగింది, అడ్మైర్ చేయగలిగింది. దాని మీద డిస్కషన్ జరిగింది బయట. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, పెర్ఫామ్ చేశాడు. మంచి నటుడు సూర్య. కాకపోతే ప్రాపర్ కథలు పడటం లేదు అతనికి. అందుకని ఒక చేదు అనుభవాలుగా మిగిలిపోతున్నాయి సినిమాలన్నీ. దాని నుంచి బయటకు రావాలి. తను బయటకు వచ్చి శివపుత్రుడు ఆ తరహా క్యారెక్టర్లు, ఆ తరహా కథలు, ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యేటువంటి కథలు, ఆడియన్స్ లాగ్ లేకుండా ఉండేటువంటి కథలు, ఎంటర్టైనింగ్గా ఉండేవి, ఎడ్యుకేటివ్గా ఉండేవి, అలాంటి సినిమాలు చేయగలిగితే బాగుంటుంది. రెండోది పాన్ ఇండియా మార్కెట్ అనగానే ఒక వేరే లోకంలోకి, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి సినిమాని అనేటువంటి ఒక ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వెళ్ళిపోయి డైరెక్టర్ల మీద ఆధారపడిపోతున్నారు. వాళ్ళేమో చెప్తున్నారు ఇలా అండమాన్లో జరుగుతుంది అంటే బానిసలు, అలాగే బానిసల తిరుగుబాటు, ఇలాంటివి చెప్పగానే వీళ్ళు అదేదో కొత్త ప్రపంచంలో సినిమా ఉంటుంది అని అనుకుంటున్నారు. దేవర కూడా అలాగే నడుస్తుంది. దేవర సినిమాలో కూడా ఈ బానిసలు, దోపిడీ వ్యవస్థ దీని మీదే నడిపాడు ఆయన కూడా కథ. అలాంటిదే ఇంకొంచెం రాగా నడిపాడు ఇక్కడ సుబ్బరాజ్. అందుకని ఈ ధోరణి ఉన్న కథల్ని ప్రజలు ఈ టైంలో చూసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఏ మార్కెట్లోనూ అది నిలబడే సినిమా కాదు. అందుకని కథల విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాలి సూర్య, లేకపోతే కష్టం. ఒక మంచి నటుడికి వరుసగా ఇలాంటి దెబ్బలు తగలటం అనేది విషాదకరమే. ఈ మూవీలో శ్రేయ కూడా ఉందని విన్నాము. అవును, ఒక పాటలో వాడారు కానీ గుర్తుపట్టే పరిస్థితిలో అనిపించలేదు ఆవిడ. ప్రభావవంతమైనటువంటి పరిస్థితి ఏం కాదు. ఏదో ఒక పాట ఉండాలి కాబట్టి ఒక పాట పెట్టారు అంతే. అలాగే పూజా హెగ్డేకి తనకి కూడా డ్యూయెట్ ఉంది. అది కూడా మామూలుగా వెళ్ళిపోతుంది అంతే, పెద్ద ప్రభావం వేసేటువంటి పరిస్థితి, లేకపోతే క్యాచీగా కూడా అనిపించలేదు పాట.